ఐపీఎల్ 2026 సీజన్ కు ముందు ముంబై ఇండియన్స్ స్టార్ బ్యాట్స్మెన్ రోహిత్ శర్మ ఇప్పటికే తన ప్రిపరేషన్ ప్రారంభించాడు. మార్చి 28 నుంచి ప్రారంభం కానున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నీ మే 30 వరకు కొనసాగనుంది. మాజీ ముంబై ఇండియన్స్ కెప్టెన్ అయిన రోహిత్ శర్మ మార్చి 7న ముంబైలోని శివాజీ పార్క్ లో ప్రాక్టీస్ చేస్తూ కనిపించాడు. ఆయన ప్రాక్టీస్ సెషన్ చూడడానికి భారీగా అభిమానులు అక్కడికి చేరుకున్నారు. నెట్స్ లో రోహిత్ శర్మ అద్భుతమైన షాట్లు ఆడుతూ అందరినీ ఆకట్టుకున్నాడు. ఫ్లిక్స్, ఫుల్స్, కవర్ డ్రైవ్ అలాగే సాలిడ్ ఫ్రంట్ ఫుట్ డిఫెన్స్ షాట్లతో రోహిత్ శర్మ మంచి టచ్ లో కనిపించాడు. ప్రతిసారి పవర్ఫుల్ షాట్ కొట్టినప్పుడల్లా అభిమానులు గట్టిగా కేకలు వేస్తూ అతన్ని ప్రోత్సహించారు. దీంతో అక్కడ ప్రాక్టీస్ సెషన్ చిన్న మ్యాచ్ వాతావరణంలా మారిపోయింది. ఐపీఎల్ చరిత్రలో అత్యంత విజయవంతమైన కెప్టెన్లలో రోహిత్ శర్మ ఒకరు. ఆయన నాయకత్వంలో ముంబై ఇండియన్స్ 2013, 2015, 2017, 2019, 2020లో ఐపీఎల్ టైటిల్స్ గెలిచింది. అయితే గత కొన్ని సీజన్లలో జట్టు అంతగా రాణించలేదు. ఇక కెప్టెన్సీ హార్దిక్ పాండ్యా తీసుకున్న విషయం తెలిసిందే. మొత్తం ఐపీఎల్ కెరీర్ లో రోహిత్ శర్మ 272 మ్యాచ్లు ఆడి 7046 పరుగులు చేశాడు. ఇప్పుడు ఐపీఎల్ 2026 లో అతను మళ్ళీ ముంబై ఇండియన్స్ ని విజయాల దిశగా నడిపిస్తాడా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది.